చక్రి టీవీ న్యూస్. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో జరిగిన పేలుడు ఘటన దృశ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీస్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నవంబర్ 13న నిర్వహించగా బీసీ రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు, ఇది మా హక్కు అని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాక ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్ల ద్వారా విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో సమన్వయం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంటు సమావేశంలో ఎంపీలందరూ పార్లమెంటును స్తంభింపచేసి చట్టబద్ధంగా అమలుకై కృషి చేయాలని పిలుపు. రాష్ట్రం అంతటా బీసీ నినాదంతో దీక్షలను చేపడుతున్న బీసీ నేతలు అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపాదించుకోవాలి. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే మనకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. సాధిద్దాం 42% రిజర్వేషన్లు, సాధిద్దాం 42% బీసీ రిజర్వేషన్లు. మేమెంతో పేదల ఐక్యత. ధన్యవాదాలు. ఏర్పాటు చేశారు, ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. 50% కట్టారు. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రాల యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, రాష్ట్రం లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాను, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం నేను రావడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టారు. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.
హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. అయితే 13 రూపాయలు ఉన్నాయి. విద్య లేకపోతే హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాం, రిజర్వేషన్ అనేది మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మంది కూడా పూలమాల వేసుకొని కండువా కప్పుకొని ధర్మాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నా. మహిళా ఇంత ముందుగా మహిళలు కూడా మనం 50 మహిళా సోదరి మనులు చాలా సోదరుగా పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలు తీసుకోవాలి. అందుకని మన ఉద్యమాన్ని శ్రీరావు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మన యొక్క దేశీయ యొక్క ఉద్యమాన్ని దీన్ని నేను మీకు సభాముగా మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిగా తీసుకురావాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు నుండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిలో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిలో మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వం మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగన్న చేయలేదు, కులగన్న చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీ బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ తోటి తాడో పేడో తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను
ఇవాళ వేదిక వేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా, ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కొలుగైన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అర్థంకి దయాకరన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి, రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరన్ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు, మీరు పారిపోయినట్లయితది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలో మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడే 3 సమావేశాలు పెట్టి ఇది ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కొడుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, చాట తవుడు వచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు మరి మనం బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం. మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములుగా నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం. సోనాచారి గారికి స్వాగతం. కీలకమైన హక్కు ఇది. ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక నేను కూడా ప్రసంగం అనేది కాకుండా ఇప్పుడు ఈ పోరాట దీక్షకు నా మద్దతును, నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను తెలియజేస్తున్నా. అయితే ఈ నవంబర్ 26న రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరఫున 2-3 అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన. దాంట్లో మనది కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం అనేది పెట్టిన. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే 26వ తారీఖు 11 గంటల నుంచి 6 గంటల వరకు జంతర్ మంతర్లో దీక్ష ఉంటుంది. అది 42% మద్దతు కూడా దాంట్లో ఉంది. కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళా మీరు 1 నుంచి పార్లమెంట్ జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్ గా ఒకసారి దాని మీద మాలమానాడు పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేను మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి,
సంఘాలుగా కూడా మీకు మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్టులుగా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను 26వ తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీహిల్స్ ఎవరి రాజకీయాలకు అయిపోయినాయి. కోర్టులు కూడా ఒక నెల తర్వాత వచ్చేది వస్తుంది. తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందని, హైకోర్టు నుంచి అప్పీల్కి ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్ లో చట్టం అనేది ప్రధానమైన అంశం. దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినప్పుడు పెద్దలందరూ కూడా దాని తీర్మానం చేసి ఉంటారు. కోదండరామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది, కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది. కానీ ఈ అంశాన్ని సెన్సిటైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా మొదలనే చాలా ప్రత్యేకంగా జరిగిన సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సంఘం మద్దతు చెప్పిన కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం. కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏ స్థాయిలో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెట్టి మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్ గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాసునాచార్య గారు ఇక్కడ, వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం, అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది. అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా బీసీలు ఇట్లా ఉద్యమిస్తారు, పాల పొంగులాగా పొంగుతారు, అయిపోగానే మళ్ళీ కిందికి పోతారు అనే పేరు రావద్దు వస్తే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ కూడా ఒక వైపున చూస్తున్నారు. రైల్వే ట్రాక్ పై కారు కలకలం, ట్రాక్ పై కారు వదిలి వెళ్లిన దుండగుడు. బాంబో డాగ్ స్క్వాడ్ తనిఖీలు. రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్న కారు ఢిల్లీ పేలుళ్ల ఘటనలో అలర్ట్ అయిన పోలీసులు. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు పోలీసులు అనుమానం. రైల్వే ట్రాక్ కింద పార్క్ చేసి ఉండడంతో కొంత హడావిడి నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఏబిఎన్ రిపోర్ట్ ప్రస్తుతానికైతే ఏం చేయాలి. जाओ జూబ్లీహిల్స్
గెలుపుతో మల్కాజ్గిరి సంబరాలు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సవాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భంగా పురస్కరించుకొని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ముద్దుబిడ్డగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతున్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి క్యాంపు కార్యాలయం నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రాంతమంతా కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో మారుమ్రోగింది. అభివృద్ధి పనులు జనాలకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి జరగాలన్నా మరి అభివృద్ధి పథకాల ఫలితమే ఈరోజు జూబ్లీహిల్స్ విజయం. సిటీలో కాంగ్రెస్ లేదు అన్న వాళ్ళకి చెంపబెట్టుగా ఈరోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. దీని యొక్క పర్యాసం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం గాని అలాగే మహేష్ కుమార్ గారి వ్యూహం గాని ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు గెలుపుకి సాధ్యమైంది. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈరోజు నిరూపించడం అయినది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాలతో ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రుజువైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, కాంగ్రెస్ హనుమంతన్న నాయకత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబట్టి ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ జరిగిన ఎన్నికలు ప్రజలు ఇవాళ చెంపదెబ్బ కొట్టి 20,000 మెజార్టీతో గెలిచి ఏదైతే కారు గుర్తు వాళ్ళకున్న అహంకారం, కేసీఆర్ కున్న అహంకారం ఈ రోజు చూపట్టారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఏదో అనుకున్నారు, నేను ఫామ్ హౌస్ లోకి వెళ్ళకుండా ఈ రోజు మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ నీ యొక్క దొరతనము, నీ యొక్క దొర అహంకారాన్ని ఒక బీసీ బిడ్డ ఇవాళ చూపట్టిండు, ఒక యాదవ్ బిడ్డ ఇవాళ చూపట్టిండు. బిడ్డ ఖబర్దార్, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెంపదెబ్బకు చూపిస్తుంది. ఇవాళ అభివృద్ధి కలిసింది. నీ యొక్క మీడియా, నీ యొక్క వాట్సాప్, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచిపించి 4 గ్రూప్లలో మెసేజ్లు పెట్టి మేమేదో తోపు అంటే ఇవాళ ఎవరేందో పబ్లిక్ చూపట్టిరు, చెంపమీకలు కొట్టిర్రు. ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో డబ్బులు పంచినావు. నీ హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకున్న ఆడియో బయటికి రాలేదా? దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు. అయినా సరే మా గవర్నమెంట్ అభివృద్ధి ఎట్లా చేస్తామని చెప్పి చూపట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు మా మైనంపల్లి హనుమంత ఆదేశాల మేరకు మొన్న 15 రోజులు తిరిగి మా యొక్క డివిజన్ ఏదైతే అప్పచెప్పి అక్కడ కూడా అఖండ మెజార్టీ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మల్కాజ్గిరిలో కూడా 9కి 9 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, గెలిచి తిరుగుతాము. గెలిచి మైనంపల్లి అన్నకి గిఫ్ట్గా ఇచ్చి మరియు రేపు మేయర్ కూడా మేమే గెలుస్తాం. మా మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే పోయినసారి బీఆర్ఎస్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తే 99 సీట్లు తీసుకొచ్చా మైనంపల్లి అన్న. రేపు మళ్ళా ఇస్తే 150 సీట్లు తేవడం పక్కా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేట ఓమ్ని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు, పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఉత్సవాలు నిర్వహించారు. జై
శ్రీకాంత్ ఆగు మనకు శుభదినం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో నియరెస్ట్ 25,000 మెజార్టీతోని మన నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అక్కడ చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్ముందు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వారు కూడా దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మన యొక్క సంక్షేమ పథకాలు మరియు డెవలప్మెంట్ చూసి ఇవాళ మన నవీన్ యాదవ్ గారికి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ రైస్ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తుండ్రి, వాళ్ళు 8 రూపాయలకు 10 రూపాయల కిలో అమ్ముతుండ్రి, 50 రూపాయల కిలో పోయి కొనుక్కొస్తుండ్రి. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ప్రకారంగా 50 రూపాయల కిలో బియ్యం కూడా మన వారు కొనడం జరుగుతుంది పబ్లిక్. అందువల్ల ఆ కార్యక్రమం చూసే మనకు ఇక్కడ ఓట్లు పడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 200 యూనిట్లకు వారు మనకు ఫ్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరియు ఫ్రీ బస్సు మన లేడీస్కు, మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటు, ఇవన్నీ చూసి మనకు గవర్నమెంట్ తరఫున, మనకు ప్రజల తరఫున అతి మెజార్టీతో అతి నియరెస్ట్ 25,000 మెజార్టీతో గెలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున కార్యకర్తలకు, మన కొత్తపేట ఎల్బీ నగర్ నాయకులకు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఓటర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అక్కడ కూడా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అతి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కప్పల సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు ఉండే విధంగా వర్ధిల్లాలి
అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఇలా సగటు సామాన్యుడు ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం. ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది. గత 10 ఏళ్ల ప్రభుత్వానికి నేడున్న 22 నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే 10 ఏళ్ళు ఎండబెట్టిన తెలంగాణకి ఇవాళ 22 నెలల తెలంగాణకి తేడా ఏది ఉందో ప్రజలు గమనించారు. ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇవాళ గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది. ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా, నువ్వు బరివాతల భాగవతం వేసినా కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది అంటే ఇవాళ నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇవాళ చెంపదెబ్బ అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరపు నుంచి మేము కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలలో కాకుండా మేము సన్న బియ్యం కావచ్చు, ఇలా ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు, అది మా 6 పథకాలలో లేదు. అయినా సరే మా రేవంత్ నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తూ సన్న బియ్యం ఇచ్చినాం. ఇలా నువ్వు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చుకుందేందో, నువ్వు దాచుకుందేందో ఇవాళ నీ చెల్లెనే రోడ్డు మీద చెప్తా ఉంది. ఇలా అన్యాయం అయిపోయింది మా తెలంగాణ అని చెప్పి. ఇలా నీ సొంతింట్లోనే నీకు 2 రాజకీయాలు ఆడుకున్న నీచమైన రాజకీయం నువ్వు చేస్తే ఇలా ప్రతి ఇంట్లో కన్న బిడ్డ లెక్క కాపాడుకుంటున్న మా రేవంత్ అన్న ప్రభుత్వానికి యావత్ తెలంగాణ పట్టం కట్టిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, పరమేశ్వర రెడ్డి అన్న గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం. ఈరోజు మా మల్లాపూర్ లో 5th డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది, దానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము. ఈరోజు ఇది ఏదైతే నవీన్ యాదవ్ గారు గెలిచిన సీటు జూబ్లీహిల్స్ ఉందో ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ చేసిన 6 గ్యారెంటీలు కానీ ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. ఇక్కడి నుంచి వచ్చే స్థానిక ఎలక్షన్లో మేమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇవన్నీ మా రేవంత్ అన్న గారి ఏదైతే ముందు చూపు ఉందో ఈ 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈరోజు భారీ ఎత్తున ఓటు వేసి జూబ్లీహిల్స్ లో గెలిపించడం జరిగింది. ఆ ప్రజలందరికీ జూబ్లీహిల్స్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొని ఆ ఓటు వేసిన అందరికీ మా 5th డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీది గత 10 ఏళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పారు నెక్స్ట్ 10 ఏళ్ళు మేమే ఉంటాము అని చెప్పాడో ఇది వాస్తవం కూడా. 100% ఈ వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ చేరవేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఇచ్చిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీరాలు పాలకకుండా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
కేటీవీ న్యూస్. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో జరిగిన పేలుడు ఘటన దృశ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీస్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నవంబర్ 13న నిర్వహించగా బీసీ రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు, ఇది మా హక్కు అని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాక ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్ల ద్వారా విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో సమన్వయం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంటు సమావేశంలో ఎంపీలందరూ పార్లమెంటును స్తంభింపచేసి చట్టబద్ధంగా అమలుకై కృషి చేయాలని పిలుపు. రాష్ట్రం అంతటా బీసీ నినాదంతో దీక్షలను చేపడుతున్న బీసీ నేతలు అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపాదించుకోవాలి. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే మనకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. సాధిద్దాం 42% రిజర్వేషన్లు, సాధిద్దాం 42% బీసీ రిజర్వేషన్లు. మేమెంతో పేదల ఐక్యత. ధన్యవాదాలు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినాం. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టాయి. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, రాష్ట్రం లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాను, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినాం. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టాయి. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాను, రిజర్వేషన్ మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు కలిసినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమం నేను రావడం జరిగింది. మంది కూడా సూరమాల వేసుకొని దండవాలు కప్పుకొని ధర్మాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా. మహిళ ఇంత ముందు మహిళలు కూడా మనం 50 మహిళా సోదరి మనులు చాలా సోదరుగా పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలు తీసుకోవాలి. అందుకని మన ఉద్యమాన్ని నరసింహరావు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మన యొక్క దేశీయ యొక్క ఉద్యమాన్ని దీన్ని నేను మీకు సభాముగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిగా తీసుకురావాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు నుండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిలో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిలో మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వం మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగన్న చేయలేదు, కులగన్న చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీ బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ తోటి తాడో పేడ తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను
ఇవాళ వేదిక చేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా, ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగైన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అర్థంకి దయాకరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి, రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరణ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు, మీరు పారిపోయినట్లయితది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలో మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడే 3 సమావేశాలు పెట్టి ఇది ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కొడుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, చాట తవుడు వచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు మరి మనం బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం. మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములుగా నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం. సోనాచారి గారికి స్వాగతం. కీలకమైన హక్కు ఇది. ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక నేను కూడా ప్రసంగం అనేది కాకుండా ఇప్పుడు ఈ పోరాట దీక్షకు నా మద్దతును, నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను తెలియజేస్తున్నా. అయితే ఈ నవంబర్ 26న రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరఫున 2-3 అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన. దాంట్లో మనది కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం అనేది పెట్టిన. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే 26వ తారీఖు 11 గంటల నుంచి 6 గంటల వరకు జంతర్ మంతర్లో దీక్ష ఉంటుంది. 42% మద్దతు కూడా దాంట్లో ఉంది. కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళా మీరు 1 నుంచి పార్లమెంట్ జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్ గా ఒకసారి దాని మీద మాలమానాడు పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేను మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి,
సంఘాలుగా కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్ట్లుగా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను 26వ తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీహిల్స్ ఎవరి రాజకీయాలు వాళ్ళకి అయిపోయినాయి. కోర్టులు కూడా ఒక నెల తర్వాత వచ్చేది వస్తుంది. తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందని, హైకోర్టు నుంచి అప్పీల్కి ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్ లో చట్టం అనేది ప్రధానమైన అంశం. దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిండ్రు, పెద్దలందరూ కూడా దాని తీర్మానం చేసి ఉంటారు. కోదండరామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది, కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది. కానీ ఈ అంశాన్ని సెన్సిటైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా మొదలనే చాలా ప్రత్యేకంగా జరిగిన సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సంఘం మద్దతు చెప్పిన కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం. కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏ స్థాయిలో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెట్టి మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్ గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాల్సీనాచార్య గారు ఇక్కడ, వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం, అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది. అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా బీసీలు ఇట్లా ఉద్యమిస్తారు, పాల పొంగులాగా పొంగుతారు, అయిపోగానే మళ్ళీ కిందికి పోతారని పేరు రావద్దు వస్తే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ కూడా ఒక వైపున చూస్తున్నారు. రైల్వే ట్రాక్ పై కారు కలకలం, ట్రాక్ పై కారు వదిలి వెళ్లిన దుండగుడు, బాంబో డాగ్ స్క్వాడ్ తనిఖీలు, రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్న కారు ఢిల్లీ పేలుళ్ల ఘటనలో అలర్ట్ అయిన పోలీసులు, కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు పోలీసులు అనుమానం. రైల్వే ట్రాక్ కింద పార్క్ చేసి ఉండడంతో కొంత హడావిడి నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఏబిఎన్ రిపోర్ట్ ప్రస్తుతానికైతే ఏం చేయాలి. जाओ ఏబిఎన్ రిపోర్టర్ సార్.
జూబ్లీహిల్స్ గెలుపుతో మల్కాజ్గిరి సంబరాలు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సవాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భంగా పురస్కరించుకొని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ముద్దుబిడ్డగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతున్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి క్యాంపు కార్యాలయం నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రాంతమంతా కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో మారుమ్రోగింది. ప్రతి ఇంటికి, ప్రతి గల్లీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు జనాలకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి జరగాలన్నా మరి అభివృద్ధి పథకాల ఫలితమే ఈరోజు జూబ్లీహిల్స్ విజయం. సిటీలో కాంగ్రెస్ లేదు అన్న వాళ్ళకి చెంపబెట్టుగా ఈరోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. దీని యొక్క పర్యాసం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం గాని అలాగే మహేష్ కుమార్ గారి వ్యూహం గాని ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు గెలుపుకి సాధ్యమైంది. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈరోజు నిరూపించడం అయినది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాలతో ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రుజువైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. హనుమంతన్న నాయకత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబట్టి ప్రజలకి టిఆర్ఎస్ పార్టీ జరిగిన ఎన్నికలు ప్రజలు కూడా చెంపకథ కొట్టి 20,000 మెజార్టీతో గెలిచి ఏదైతే కారు గుర్తు వాళ్ళకున్న అహంకారం, కేసీఆర్ కున్న అహంకారం ఈ రోజు చూపట్టారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఏదో అనుకున్నారు, నేను ఫామ్ హౌస్ లోకి వెళ్ళకుండా ఈ రోజు మేము గెలుస్తాం అనుకున్నారు. కానీ నీ యొక్క దొరతనము, నీ యొక్క దొర అహంకారాన్ని ఒక బీసీ బిడ్డ ఇవాళ చూపట్టిండు, ఒక యాదవ్ బిడ్డ ఇవాళ చూపట్టిండు. బిడ్డ ఖబర్దార్, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెంపదెబ్బకు చూపిస్తుంది. ఇవాళ అభివృద్ధి గెలిచింది. నీ యొక్క మీడియా, నీ యొక్క వాట్సాప్, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచిపించి 4 గ్రూప్లలో మెసేజ్లు పెట్టి మేమేదో తోపు అంటే ఇవాళ ఎవరేందో పబ్లిక్ చూపట్టిరు, చెంపమీకలు కొట్టిర్రు. ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో చేసినా అన్నావు. ఏదేదో డబ్బులు పంచినావు. నీ యొక్క హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకున్న ఆడియో బయటికి రాలేదా? దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు. అయినా సరే మా గవర్నమెంట్ అభివృద్ధి ఎట్లా చేస్తామని చెప్పి చూపట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు మా మైనంపల్లి హనుమంత ఆదేశాల మేరకు మొన్న 15 రోజులు తిరిగి మా యొక్క డివిజన్ ఏదైతే తప్ప అక్కడ కూడా అఖండ మెజార్టీ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మల్కాజ్గిరిలో కూడా 9కి 9 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, గెలిచి తిరుగుతాము. గెలిచి మైన గిఫ్ట్ గా ఇచ్చి మరియు రేపు మేయర్ కూడా మేమే గెలుస్తాం. మా మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే పోయినసారి బీఆర్ఎస్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తే 99 సీట్లు తీసుకొచ్చా మైనంపల్లి అన్న. రేపు మళ్ళా ఇస్తే 150 సీట్లు తేవడం పక్కా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేట ఓమ్ని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు, పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఉత్సవాలు నిర్వహించారు.
శ్రీకాంత్ ఆగు శ్రీకాంత్ ఆగు మనకు శుభదినం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో నియరెస్ట్ 25,000 మెజార్టీతోని మన నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అక్కడ చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్ముందు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వారు కూడా దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మన యొక్క సంక్షేమ పథకాలు మరియు డెవలప్మెంట్ చూసి ఇవాళ మన నవీన్ యాదవ్ గారికి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ రైస్ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తుండ్రి, వాళ్ళు 8 రూపాయలకు 10 రూపాయల కిలో అమ్ముతుండ్రి, 50 రూపాయల కిలో పోయి కొనుక్కొస్తుండ్రి. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ప్రకారంగా 50 రూపాయల కిలో బియ్యం కూడా మన వారు కొనడం జరుగుతుంది పబ్లిక్. అందువల్ల ఆ కార్యక్రమం చూసే మనకు ఇక్కడ ఓట్లు పడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 200 యూనిట్లకు వారు మనకు ఫ్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరియు ఫ్రీ బస్సు మన లేడీస్కు, మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటు, ఇవన్నీ చూసి మనకు గవర్నమెంట్ తరఫున, మనకు ప్రజల తరఫున అతి మెజార్టీతో అతి నియరెస్ట్ 25,000 మెజార్టీతో గెలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున కార్యకర్తలకు, మన కొత్తపేట ఎల్బీ నగర్ నాయకులకు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఓటర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అక్కడ కూడా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అతి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కప్పల సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు ఉండే విధంగా పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం.
అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఇలా సగటు సామాన్యుడు ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం. ప్రతి ఇంటికి నుంచి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది. గత 10 ఏళ్ల ప్రభుత్వానికి నేడున్న 22 నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే 10 ఏళ్ళు ఎండబెట్టిన తెలంగాణకి ఇలా 22 నెలల తెలంగాణకి తేడా ఏదుందో ప్రజలు గమనించారు. ఇలా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది. ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా, నువ్వు బరివాతల భాగవతం వేసినా కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది అంటే ఇవాళ నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇలా చెంపదెబ్బ అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరపు నుంచి మేము కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలలో కాకుండా మేము సన్నబియ్యం కావచ్చు, ఇలా ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు, అది మా 6 పథకాలలో లేదు. అయినా సరే మా రేవంత్ నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తూ సన్నబియ్యం ఇచ్చినాం. ఇలా నువ్వు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చుకుందేందో, నువ్వు దాచుకుందేందో ఇవాళ నీ చెల్లెనే రోడ్డు మీద చెప్తా ఉంది. ఇలా అన్యాయం అయిపోయింది మా తెలంగాణ అని చెప్పి. ఇలా నీ సొంతింట్లోనే నీకు 2 రాజకీయాలు ఆడుకున్న నీచమైన రాజకీయం నువ్వు చేస్తే ఇలా ప్రతి ఇంట్లో కన్నబిడ్డ లెక్క కాపాడుకుంటున్న మా రేవంత్ ప్రభుత్వానికి యావత్ తెలంగాణ పట్టం కట్టిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, పరమేశ్వర అన్న గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం. ఈరోజు మా మల్లాపూర్ లో 5th డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది, దానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము. ఈరోజు ఇది ఏదైతే నవీన్ యాదవ్ గారు గెలిచిన సీటు జూబ్లీహిల్స్ ఉందో ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ చేసిన 6 గ్యారెంటీలు కానీ ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. ఇక్కడి నుంచి వచ్చే స్థానిక ఎలక్షన్లో మేమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇవన్నీ మా రేవంత్ అన్న గారి ఏదైతే ముందు చూపు ఉందో ఈ 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈరోజు భారీ ఎత్తున ఓటు వేసి జూబ్లీహిల్స్ లో గెలిపించడం జరిగింది. ఆ ప్రజలందరికీ జూబ్లీహిల్స్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొని ఆ ఓటు వేసిన అందరికీ మా 5th డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీదే గత 10 ఏళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పారు నెక్స్ట్ 10 ఏళ్ళు మేమే ఉంటాము అని చెప్పాడో ఇది వాస్తవం కూడా. 100% ఈ వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ చేరవేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఇచ్చిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీరాలు పాలకకుండా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
వెల్కమ్ టు చక్రీ టీవీ న్యూస్. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో జరిగిన పేలుడు ఘటన దృశ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీస్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నవంబర్ 13న నిర్వహించగా బీసీ రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు, ఇది మా హక్కు అని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాక ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్ల ద్వారా విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో సమన్వయం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంటు సమావేశంలో ఎంపీలందరూ పార్లమెంటును స్తంభింపచేసి చట్టబద్ధంగా అమలుకై కృషి చేయాలని పిలుపు. రాష్ట్రం అంతటా బీసీ నినాదంతో దీక్షలను చేపడుతున్న బీసీ నేతలు అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపాదించుకోవాలి. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే మనకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. సాధిద్దాం 42% రిజర్వేషన్లు, సాధిద్దాం 42% బీసీ రిజర్వేషన్లు. మేమెంతో పేదల ఐక్యత. ధన్యవాదాలు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినాం. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టాయి. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాం, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినాం. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టాయి. నేను మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నాం. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.
హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాం, రిజర్వేషన్ మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మంది కూడా పూలమాల వేసుకొని కండువా కప్పుకొని ధర్మాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా మహిళ ఇంత ముందు మహిళలు కూడా మనం 50 మహిళా సోదరి మనులు భాగస్వాములుగా పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలు తీసుకోవాలి. అందుకని మన ఉద్యమాన్ని నరసింహరావు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మన యొక్క దేశీయ యొక్క ఉద్యమాన్ని దీన్ని నేను మీకు సభాముగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిగా తీసుకురావాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు నుండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టిరు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిలో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిలో మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వం మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగన్న చేయలేదు, కులగన్న చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీ బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ తోటి తాడో పేడో తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను
ఇవాళ వేదిక చేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా, ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కొలుగైన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అర్థంకి దయాకరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి, రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరణ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులు పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళను దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు, మీరు పారిపోయినట్లయితది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలో మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడే 3 సమావేశాలు పెట్టి ఇది ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, చాక తవుడు వచ్చి శ్రీనివాస్ గౌడ్ గారు మరి మనం బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం. మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని, అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములుగా నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం. సోనాచారి గారికి స్వాగతం. కీలకమైన హక్కు ఇది. ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక నేను కూడా ప్రసంగం అనేది కాకుండా ఇప్పుడు ఈ పోరాట దీక్షకు నా మద్దతును, నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజెప్పడానికి నేను తెలియజేస్తున్నా. అయితే ఈ నవంబర్ 26న రాజ్యాంగ అమలు దినోత్సవం రోజున నేను మాలమానాడు తరఫున 2-3 అంశాలతో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కార్యక్రమం పెట్టిన. దాంట్లో మనది కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం అనేది పెట్టిన. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ఎవరు మీకు వీలైతే 26వ తారీఖు 11 గంటల నుంచి 6 గంటల వరకు జంతర్ మంతర్లో దీక్ష ఉంటుంది. 42% మద్దతు కూడా దాంట్లో ఉంది. కాబట్టి మీరు మద్దతు తెలిపితే సంతోషిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళా మీరు 1 నుంచి పార్లమెంట్ జరిగేంత వరకు మీరు చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవడమే కాకుండా మళ్ళీ నేను స్పెషల్ గా ఒకసారి దాని మీద మాలమానాడు పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అనే దాని మీద ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాలనే ఆలోచన సంఘం తరఫున తీసుకున్నారు. కాబట్టి దాన్ని నేను మీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా గతంలో కూడా చెప్పిన ఎస్సీ ఎస్టీ సంఘాలు కలిసి వస్తాయి,
సంఘాలుగా కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు దాంట్లో గెస్ట్లుగా వచ్చేటట్టుగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. నేను వీలైనంత వరకు వస్తా అంటే ఎవరెవరు వస్తారు అని అంటే నేను 26వ తారీఖు నాడు అక్కడ ఏర్పాట్లకు కూడా మీకు సహకరిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఒక అంశం అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీహిల్స్ ఎవరి రాజకీయాలు వాళ్ళకి అయిపోయినాయి. కోర్టులు కూడా ఒక నెల తర్వాత వచ్చేది వస్తుంది. తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందని హైకోర్టు నుంచి అప్పీల్కి ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్ లో చట్టం అనేది ప్రధానమైన అంశం. దాని కొరకు మీరు ఎంచుకున్న మార్గాలను కూడా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, పెద్దలందరూ కూడా దాని తీర్మానం చేసి ఉంటారు. కోదండరామ్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి గతంలో మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రకంగా జరుగుతున్నది, కొన్ని ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో కూడా జరుగుతున్నది. కానీ ఈ అంశాన్ని సెన్సిటైజ్ చేయాలంటే క్షేత్రం నుంచి ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి ఎంపీలను అడ్డుకోవడం అనేది కాకుండా మొదలనే చాలా ప్రత్యేకంగా జరిగిన సమావేశాల్లో కూడా ప్రజా సంఘాల నుంచి ఎంఆర్పిఎస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సంఘం మద్దతు చెప్పిన కార్యక్రమాల్లో అందరం కూడా మాట్లాడినాం. కానీ ఇక సెన్సిటైజ్ చేయకుండా ఇలాంటి సమావేశాలను మనం ఇంకెంతో కాలం కొనసాగించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏ స్థాయిలో వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీల నుంచి మొదలు పెడి మీరు మంత్రులను అనుకుంటే మంత్రులను, ఏ స్థాయిలో ఆ స్థాయిలో వినతి పత్రాలతో పాటు దీని మీద సీరియస్ గా లేకపోతే విపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాసునాచార్య గారు ఇక్కడ, వారు కూడా మన ఉద్యమ నాయకుడైనా సరే బాధ్యత ప్రభుత్వం, అది ప్రతిపక్ష బాధ్యత వారికి ఉన్నది. అట్లనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా మొదటి దశలో ఏ విధంగా బీసీలు ఇట్లా ఉద్యమిస్తారు, పాల పొంగులాగా పొంగుతారు, అయిపోగానే మళ్ళీ కిందికి పోతారు అనే పేరు రావద్దు వస్తే. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ కూడా ఒక వైపున కూడా రైల్వే ట్రాక్ పై కారు కలకలం, ట్రాక్ పై కారు వదిలి వెళ్లిన దుండగుడు, బాంబో డాగ్ స్క్వాడ్ తనిఖీలు, రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్న కారు ఢిల్లీ పేలుళ్ల ఘటనలో అలర్ట్ అయిన పోలీసులు, కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు పోలీసులు అనుమానం. రైల్వే ట్రాక్ కింద పార్క్ చేసి ఉండడంతో కొంత హడావిడి నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్య లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఏబిఎన్ రిపోర్ట్ ప్రస్తుతానికి అయితే ఏం చేయాలి. जाओ एबीएन रिपोर्टर सर
జూబ్లీహిల్స్ గెలుపుతో మల్కాజ్గిరి సంబరాలు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సవాలతో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భంగా పురస్కరించుకొని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ముద్దుబిడ్డగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతున్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి క్యాంపు కార్యాలయం నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ప్రాంతమంతా కాంగ్రెస్ జిందాబాద్ నినాదాలతో మారుమ్రోగింది. ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు జనాలకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఏ అభివృద్ధి జరగాలన్నా మరి అభివృద్ధి పథకాల ఫలితమే ఈరోజు జూబ్లీహిల్స్ విజయం. సిటీలో కాంగ్రెస్ లేదు అన్న వాళ్ళకి చెంపబెట్టుగా ఈరోజు నవీన్ యాదవ్ గారు విజయం సాధించడం జరిగింది. దీని యొక్క పర్యాసం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం గాని అలాగే మహేష్ కుమార్ గారి వ్యూహం గాని ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు గెలుపుకి సాధ్యమైంది. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గం మైనంపల్లి హనుమంతరావు గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈరోజు నిరూపించడమైనది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాలతో ఈరోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రుజువైంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. హనుమంతన్న నాయకత్వం. ఈరోజు జూబ్లీహిల్స్ లో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబట్టి ప్రజలకి టిఆర్ఎస్ పార్టీ జరిగిన ఎన్నికలు ప్రజలు ఇవాళ చెంపదెబ్బ కొట్టి 20,000 మెజార్టీతో గెలిచి ఏదైతే కారు గుర్తు వారుకున్న అహంకారము, కేసీఆర్ కున్న అహంకారము ఈ రోజు చూపట్టారు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఏదో అనుకున్నాడు, నేను ఫామ్ హౌస్ లోకి వెళ్ళకుండా ఈ రోజు మేము గెలుస్తాం అనుకున్నాడు. కానీ నీ యొక్క దొరతనము, నీ యొక్క దొర అహంకారాన్ని ఒక బీసీ బిడ్డ ఇవాళ చూపట్టిండు, ఒక యాదవ్ బిడ్డ ఇవాళ చూపట్టిండు. బిడ్డ ఖబర్దార్, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెంపదెబ్బకు చూపిస్తుంది. ఇవాళ అభివృద్ధి కలిసింది. నీ యొక్క మీడియా, నీ యొక్క వాట్సాప్, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచిపించి 4 గ్రూప్లలో మెసేజ్లు పెట్టి మేమేదో తోపు అంటే ఇవాళ ఎవరేందో పబ్లిక్ చూపట్టిరు, చెంపమీకలు కొట్టిర్రు. ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో చేసినా అన్నావు, ఏదేదో డబ్బులు పంచినావు. నీ యొక్క హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకునే ఆడియో బయటికి రాలేదా? దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు, అయినా సరే మా గవర్నమెంట్ అభివృద్ధి ఎట్లా చేస్తామని చెప్పి చూపట్టి ఇవాళ మేము జూబ్లీహిల్స్ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు మా మైనంపల్లి హనుమంత ఆదేశాల మేరకు మొన్న 15 రోజులు తిరిగి మా యొక్క డివిజన్ ఏదైతే తప్ప అక్కడ కూడా అఖండ మెజార్టీ గెలుచుకున్నాం. అదే విధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మల్కాజ్గిరిలో కూడా 9కి 9 సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము, గెలిచి తీరుతాము. గెలిచి మైనంపల్లి అన్నకి గిఫ్ట్గా ఇచ్చి, మరియు రేపు మేయర్ కూడా మేమే గెలుస్తాం. మా మైనంపల్లి అన్నకి ఇన్ఛార్జ్ ఇస్తే, పోయినసారి బీఆర్ఎస్ అప్పుడు ఇన్ఛార్జ్ ఇస్తే 99 సీట్లు తీసుకొచ్చాం. మైనంపల్లి అన్న రేపు మళ్ళీ ఇస్తే 150 సీట్లు తేవడం పక్కా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేట ఓమ్ని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు, పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఉత్సవాలు నిర్వహించారు. జై
శ్రీకాంత్ ఆగు మనకు శుభదినం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో నియరెస్ట్ 25,000 మెజార్టీతోని మన నవీన్ యాదవ్ గారు గెలవడం జరిగింది. వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అక్కడ చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్ముందు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా వారు కూడా దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ దాంట్లో కూడా విజయవంతం కావాలని, అదేవిధంగా మన యొక్క సంక్షేమ పథకాలు మరియు డెవలప్మెంట్ చూసి ఇవాళ మన నవీన్ యాదవ్ గారికి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఇవాళ రైస్ ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తుండ్రి, వాళ్ళు 8 రూపాయలకు 10 రూపాయల కిలో అమ్ముతుండ్రి, 50 రూపాయల కిలో పోయి కొనుక్కొస్తుండ్రి. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు, ఆ నిర్ణయం ప్రకారంగా 50 రూపాయల కిలో బియ్యం కూడా మన వారు కొనడం జరుగుతుంది పబ్లిక్. అందువల్ల ఆ కార్యక్రమం చూసే మనకు ఇక్కడ ఓట్లు పడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ 200 యూనిట్లకు వారు మనకు ఫ్రీ యూనిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మరియు ఫ్రీ బస్సు మన లేడీస్కు, మహిళలకు ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటు, ఇవన్నీ చూసి మనకు గవర్నమెంట్ తరఫున, మనకు ప్రజల తరఫున అతి మెజార్టీతో అతి నియరెస్ట్ 25,000 మెజార్టీతో గెలిచినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనందరి తరఫున కార్యకర్తలకు, మన కొత్తపేట ఎల్బీ నగర్ నాయకులకు, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఓటర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అక్కడ కూడా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అతి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కూడా జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షోతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కప్పల సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కప్పల సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు ఉండే విధంగా పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం,
అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న ఎలక్షన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఇలా సగటు సామాన్యుడు ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే 6 పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం. ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది. గత 10 ఏళ్ల ప్రభుత్వానికి నేడున్న 22 నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే 10 ఏళ్ళు ఎండబెట్టిన తెలంగాణకి ఇలా 22 నెలల తెలంగాణకి తేడా ఏదుందో ప్రజలు గమనించారు. ఇలా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా గల్లీ గల్లీ తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది. ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా, నువ్వు బరివాతల భాగవతం వేసినా కానీ యావత్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది. అంటే ఇవాళ నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇవాళ చెంపదెబ్బ అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరపు నుంచి మేము కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలలో కాకుండా మేము సన్నబియ్యం కావచ్చు, ఇలా ఇచ్చిన రేషన్ కార్డు కావచ్చు, అది మా 6 పథకాలలో లేదు. అయినా సరే మా రేవంత్ అన్న నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తూ సన్నబియ్యం ఇచ్చినాం. ఇలా నువ్వు ఇచ్చిందేంది, నువ్వు తెచ్చుకుందేందో, నువ్వు దాచుకుందేందో ఇలా నీ చెల్లెనే రోడ్డు మీద చెప్తా ఉంది. ఇలా అన్యాయం అయిపోయింది మా తెలంగాణ అని చెప్పి. ఇలా నీ సొంతింట్లోనే నీకు 2 రాజకీయాలు ఆడుకున్న నీచమైన రాజకీయం నువ్వు చేస్తే ఇలా ప్రతి ఇంట్లో కన్నబిడ్డ లెక్క కాపాడుకుంటున్న మా రేవంత్ అన్న ప్రభుత్వానికి యావత్ తెలంగాణ పట్టం కట్టిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, పరమేశ్వర రెడ్డి అన్న గారి నాయకత్వం, నవీన్ యాదవ్ గారి నాయకత్వం. ఈ రోజు మా మల్లాపూర్ లో 5th డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది, దానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము. ఈరోజు ఇది ఏదైతే నవీన్ యాదవ్ గారు గెలిచిన సీట్ జూబ్లీహిల్స్ ఉందో ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ చేసిన 6 గ్యారెంటీలు కానీ ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. ఇక్కడి నుంచి వచ్చే స్థానిక ఎలక్షన్లో మేమే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇవన్నీ మా రేవంత్ అన్న గారి ఏదైతే ముందు చూపు ఉందో ఈ 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈరోజు భారీ ఎత్తున ఓటు వేసి జూబ్లీహిల్స్ గెలిపించడం జరిగింది. ఆ ప్రజలందరికీ జూబ్లీహిల్స్ ఎవరైతే ఎలక్షన్లో పాల్గొని ఆ ఓటు వేసిన అందరికీ మా 5th డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీది గత 10 ఏళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పారు నెక్స్ట్ 10 ఏళ్ళు మేమే ఉంటాము అని చెప్పాడో ఇది వాస్తవం కూడా. 100% ఈ వచ్చే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము. ప్రజలు అందుబాటులో ఉండి వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ చేరవేర్చామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఇచ్చిందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీరాలు పాలకకుండా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ లో జరిగిన పేలుడు ఘటన దృశ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీస్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సంయుక్తంగా విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో నవంబర్ 13న నిర్వహించగా బీసీ రిజర్వేషన్లు ఎవరి భిక్ష కాదు, ఇది మా హక్కు అని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనసభ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాక ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం అందరూ కలిసికట్టుగా ఉంటేనే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. బీసీ రిజర్వేషన్ల ద్వారా విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో సమన్వయం జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. పార్లమెంటు సమావేశంలో ఎంపీలందరూ పార్లమెంటును స్తంభింపచేసి చట్టబద్ధంగా అమలుకై కృషి చేయాలని పిలుపు. రాష్ట్రం అంతటా బీసీ నినాదంతో దీక్షలను చేపడుతున్న బీసీ నేతలు అగ్రవర్ణాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సంపాదించుకోవాలి. బీసీలంతా కలిసి ఉద్యమించినప్పుడే మనకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. సాధిద్దాం 42% రిజర్వేషన్లు, సాధిద్దాం 42% బీసీ రిజర్వేషన్లు. మేమెంతో పేదల ఐక్యత. ధన్యవాదాలు. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టారు. నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాం, రిజర్వేషన్ మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా నిర్మాణం చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ల నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్ కు కారు, ఫోను, ప్యూను ఇస్తే లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమైనా చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటి 1,200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1,200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో పర్సెంట్ కూడా 50% కట్టారు. నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు.
హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే హాస్టల్ లేకపోతే పేదవాడు ముందు రాలేదు. కాబట్టి మనం మీ అందరితో కోరుతున్నాం, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు సభాముఖంగా ఏమన్నా చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాం. అందుకని నేను శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీకు కావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మంది కూడా సూరమాల వేసుకొని కండువా కప్పుకొని ధర్మాల్లో పాల్గొనడం చాలా సంతోషం. మహిళా ఇంత ముందుగా మహిళలు కూడా మనం 50 అందుకనే మహిళా సోదరి మనులు చాలా సోదరుగా పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలు తీసుకోవాలి. అందుకని మన ఉద్యమాన్ని నరసింహరావు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని మన యొక్క జేఏసీ యొక్క ఉద్యమాన్ని దీన్ని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయిగా తీసుకురా, అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండ్. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు నుండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టారు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిలో ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిలో మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వము మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగన్న చేయలేదు, కులగన్న చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలు ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ తోటి తాడో పేడ తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను
ఇవాళ వేదిక వేసుకొని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు, నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా, ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగైన కావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. మా అర్థంకి దయాకరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి, రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరణ వచ్చిండు, కోదండరావు సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ